మనం ఆగస్ట్లో ఉన్నాము. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 15కి 2 ఆటోమొబైల్ జైంట్స్ అయితే తమ ఎలక్ట్రిక్ వెహికల్స్ని పరిచయం చేశాయి. అయితే మనకి ఒక ఇయర్ అయితే వెంటనే మారిపోయింది. మనకైతే ఒక వెహికల్ అయితే ఆల్మోస్ట్ రోడ్డు మీదకి వచ్చేసింది అండ్ ఇంకొక వెహికల్ అయితే మనకి రోడ్డు మీదకి అయితే రాలేదు. సో ఇప్పుడైతే మనం ఆ వెహికల్ చూడబోతున్నాము. ఇది వచ్చేసి మన సింపుల్ ఎల్ఎన్జీ నుంచి వచ్చిన ఫస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ని సింపుల్ 1 అని పిలుచుకుంటాము. సో ఆటోమొబైల్ ఇండస్ట్రీలో, ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీలో బాగా హైప్ ఉన్న వెహికల్ అయితే మనం సింపుల్ 1 అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని కాస్ట్ గురించి మాట్లాడుకుంటే 1,10,000 అండి. 1,10,000కి మనకి వెహికల్ పూర్తిగా ఇలా వచ్చేస్తుంది. సో దీంట్లో యాక్సరీస్ ఉంటే కనుక మనం సెపరేట్గా వేయించుకోవాలి. అండ్ దీంట్లో మనకి 2 బ్యాటరీ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి ఫిక్స్డ్ అండ్ ఇంకోటి నాన్ రిమూవబుల్ బ్యాటరీ. అది ఇంకోటి మనకి వెనకాల బ్యాటరీ అయితే ఉంటుంది. ఇది మనకి రిమూవబుల్ బ్యాటరీ అనమాట. సో ఈ రెండు కలిపి మనకి 1,10,000కి అయితే వస్తుంది. అండ్ దీంట్లో మనకైతే ఛార్జర్ అయితే రాదు. సో ఇప్పుడైతే నేను ఈ వెహికల్ని రివ్యూ చేయబోతున్నాను. ఈ వెహికల్ కోసం మనం ప్రాంక్స్ చేసాము, ఎన్నో మెసేజెస్ అయితే వచ్చాయి, ఎన్నో మెయిల్స్ మనం పంపించడం జరిగింది. ఆఖరికి మనం ఈ వెహికల్ని టెస్ట్ డ్రైవ్ చేసేందుకైతే మనకి సింపుల్ 1 నుంచి ఒక ఇన్విటేషన్ అయితే వచ్చిందనమాట. సో వీడియోని చివరిదాకా చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈవీ ట్రావెల్ ఎక్స్పీ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడైతే మనం వెహికల్ గురించి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెహికల్ యొక్క బ్యాటరీ గురించి చూసుకుంటే మన దీంట్లో మనకి 2 బ్యాటరీ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటైతే మనకి ఫిక్స్డ్ అనమాట, కాళ్ళ కింద అయితే ఉంటుంది. ఈ బ్యాటరీ మనకి టోటల్లీ సీల్ అయి ఉంటుంది. బ్యాటరీ మనం బయటికి తీయలేము. అది వచ్చేసి మనకి 3.5 kWh బ్యాటరీ అనమాట. ఇంకొక బ్యాటరీ అయితే మనకి వెనకాల అయితే ఉంటుంది. ఇది మనకి రిమూవబుల్ బ్యాటరీ. సో ఈ బ్యాటరీని మనం రిమూవ్ చేసి ఇంట్లో ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఈ బ్యాటరీ వెయిట్ వచ్చేసి 7 kilos. ఇది మనకి 30 నుంచి 40 kilometers దాకా మనం వెహికల్ పై ఈ బ్యాటరీ పైన మనం ట్రావెల్ చేయొచ్చు. సో మనం బ్యాటరీ పెట్టాలంటే దీనికి మనకి కనెక్షన్స్ లాంటివి ఉండవు. ఇలా పెడతాము, ఇదైతే లాక్ అయిపోతుంది. అండ్ ఇంకొక ఎలక్ట్రిక్ వెహికల్ రిమూవబుల్ బ్యాటరీస్ ఉన్న వాటిలో ఇబ్బంది ఏంటంటే మనం బ్యాటరీ బయటికి తీసినప్పుడు ఆ రిమూవబుల్ బ్యాటరీ అయితే ఉంటుందో గతుకుల్లో ఎగురుతూ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు ఆ ప్రాబ్లం లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి హంప్ ఉంది కదా, కరెక్ట్గా ఇక్కడ సెట్ అయిపోతుంది. సో మనం ఇలా బ్యాటరీ కనుక ఈ కంపార్ట్మెంట్ కనుక మూస్తే బ్యాటరీ ఎగిరేందుకైతే మనకి ఛాన్స్ అయితే ఉండదు. చూడండి, ఇక్కడ మనకు ఒక పోర్ట్ ఉంది కదా, ఈ పోర్ట్ మనకి కింద లాక్ అయిపోతుంది. నేను బూట్ స్పేస్ గురించి తర్వాత మాట్లాడతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాడీ లుక్ గురించి చూసుకుంటే చాలా స్పోర్టీగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రీ ప్రొడక్షన్ వెహికల్కి ఇది ఒక సెకండ్ వెర్షన్గా చెప్పుకోవచ్చు. ఇదైతే ఖచ్చితంగా ఫైనల్ ప్రొడక్షన్ వెర్షన్ అయితే కాదు. మోడల్ అయితే సేమ్ ఇలాగే ఉండిపోతుంది, కానీ క్వాలిటీ అయితే పూర్తిగా మారబోతుంది. ఇది ఇంకా ఫైనల్ అయితే కాదనమాట, దీంట్లో ఇంకా ఎడిషన్స్ అయితే వస్తాయి. అండ్ ప్యానల్ క్వాలిటీ గురించి చూసుకుంటే ప్యానల్ క్వాలిటీ అంత బలంగా లేదని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇది ఇంకా ఫైనల్ వెర్షన్ అయితే కాదు. ప్యానల్ క్వాలిటీ ఎప్పుడైతే ప్రొడక్షన్ వెహికల్ వచ్చిందో అప్పుడు వాళ్ళు దాన్ని మారుస్తామని చెప్పి కంపెనీ అయితే చెప్తోంది. సో మనం ఈ వెహికల్ యొక్క రేంజ్ గురించి చూసుకుంటే ఐడీసీ రేంజ్ ప్రకారం, అంటే ఐడీసీ అంటే ఐడియల్ డ్రైవింగ్ కండిషన్స్ లేకపోతే ఇండియన్ డ్రైవ్ సైకిల్ ప్రకారం 236 kilometers అయితే పక్కాగా వస్తుందని చెప్తోంది. కాకపోతే మనము రియాలిటీలో చూసుకుంటే కనుక 200 అయితే పక్కాగా వస్తుందని చెప్పి కంపెనీ అయితే క్లెయిమ్ చేయడం జరుగుతుంది. అంటే మీరు కనుక ఈ వెహికల్ నడిపితే మీ వెయిట్ కనుక ఆల్మోస్ట్ ఒక 70 నుంచి 80 కనుక ఉంటే వెహికల్ మీకు 200 kilometers అయితే పక్కా వస్తుంది. కింద బ్యాటరీ అయితే మీకు 150 దాకా రావచ్చు. అండ్ లోపల ఉన్న బ్యాటరీ అయితే మీకు ఒక 40 kilometers దాకా అయితే రావచ్చు అనమాట. అండ్ 2 బ్యాటరీస్ ఉన్నాయి కదా, ఒక బ్యాటరీ అయిపోయాక ఇంకో బ్యాటరీ వాడుకుందామంటే అలా కుదరదు. 2 బ్యాటరీస్ ఒకేసారి మోటార్కి అయితే పవర్ ఇస్తాయి అనమాట. సో సైమల్టేనియస్గా అంటే ఒక బ్యాటరీ నుంచి పవర్ లాక్కుంటున్నప్పుడు ఇంకో బ్యాటరీ నుంచి కూడా పవర్ లాక్కుంటుంది. సో 2 బ్యాటరీస్ మనకు ఒకేసారి మొత్తం డిశ్చార్జ్ అవుతాయి. ఒకవేళ 2 అయిపోయాయి అనుకోండి, ఎక్కడన్నా మనం ఆగిపోయి ఛార్జింగ్ లేని పరిస్థితుల్లో ఈ బ్యాటరీని మనం ఇలా తీసి ఛార్జింగ్ పెట్టేసుకోవడమే. దీనికి ఒక ఛార్జర్ ప్లగ్ అయితే వస్తుంది. ఇది మీరు ఈజీగా క్యారీ చేయొచ్చు. చూసుకుంటే ఒక బ్రీఫ్ కేస్లా ఉంది, చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట దీన్ని. అండ్ కమింగ్ టు టైర్స్ పరంగా చూసుకుంటే దీంట్లో మనకు వచ్చేది 90/90 సెక్షన్ 12 inch టైర్స్ అయితే వస్తున్నాయి. సో టైర్స్ పరంగా చూసుకుంటే సేమ్ మనకి ఏతర్లో వచ్చినట్టుగానే ఎంఆర్ఎఫ్ జాపా టైర్స్ అయితే వస్తున్నాయి. ఫ్రంట్ కూడా మనకి 90/90 సెక్షన్ 12 inch టైర్స్ అయితే వస్తున్నాయి. ఫ్రంట్ సైడ్ అండ్ ఒక డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. వెనకాల కూడా మనకి డిస్క్ బ్రేక్ అనమాట, బైబర్ క్యాలిపర్ బ్రేక్స్ ఇవి చూసుకుంటే సిబిఎస్ బ్రేక్స్ అనమాట. అంటే ఒక బ్రేక్ వేస్తే 30% వేరే బ్రేక్ కూడా మనకి ఎంగేజ్ అవుతుంది. సో ఒకసారి మనం వెహికల్ని ఆన్ చేసి చూద్దాము. సో హెడ్లైట్స్ వస్తున్నారు కదా, మంచి స్పోర్టీ డిజైన్ అయితే ఉంది. ఇక్కడ మనకి సింపుల్ 1 అని ఒక లోగో అయితే కనిపిస్తుంది. సో నైట్ టైం ఎలా ఉంటుంది అనేది మనం ఇంకా చూడాలి. ఎందుకంటే మనం పగలున్నాం కదా, ఇక్కడ మనకి పెద్దగా నైట్ టైం డ్రైవ్ చేసే అవకాశం అయితే లేదు. అండ్ ఇక్కడ మనకి డిఆర్ఎల్స్ అయితే ఉన్నాయి కదా, ఇది ఒక రోబోటిక్ ఫీల్ వస్తుందని చెప్పుకోవచ్చు. చూడండి, దూరం నుంచి చూసిన వాళ్ళకి వెహికల్ మంచి లుక్ అయితే ఉంటుంది. సో లుక్ పరంగా మనం ఏథర్ని రిజంబుల్ చేస్తూ కనిపిస్తుంది అనుకోవచ్చు. డిస్ప్లే మనకి టచ్ స్క్రీన్ అండి, కాకపోతే ఇక్కడ మనం మోడ్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకోలేము. ఒక్కసారి ఇక్కడ మనం మెనూలోకి వెళ్తే కనుక ఇవన్నీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు.
ఇక్కడ గుడ్ మార్నింగ్ వచ్చి మీ పేరు అయితే వస్తుంది, ఇక్కడ మీ యూజర్ నేమ్ వస్తుంది, అండ్ ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది, ఇక్కడ మీకు ఆధార్ కార్డ్ కానీ ఏమైనా మీరు సేవ్ చేసుకోవచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కానీ అటువంటివి. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక టైర్ ప్రెషర్ అయితే ఉంటుంది, TPMS. ఫ్రంట్ టైర్లో మనకి ఎంత గాలి ఉంది, వెనకాల టైర్లో ఎంత గాలి ఉంది చూసుకోవచ్చు. అండ్ ఇంకా మనం లైటింగ్ అయితే తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు అనమాట. సో టచ్ అయితే మంచి రెస్పాన్సివ్గా అయితే ఉంది. దీంట్లో మనం కలర్ ఆప్షన్స్ కూడా మార్చుకోవచ్చు, ఇది ఒక గుడ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడే మనం కాల్స్ అయితే తీసుకోవచ్చు అండ్ మెసేజెస్ కూడా ఇక్కడే చూడొచ్చు అనమాట. అండ్ ఇక్కడే చూసుకుంటే కనుక బ్లూటూత్ కూడా దీనికి పేరు అవుతుంది. సో మనం కనుక రన్నింగ్లో ఉన్నప్పుడు ఈ మనకి టచ్ స్క్రీన్ అయితే పనిచేయదు, అప్పుడైతే మనం ఈ జాయ్ స్టిక్స్తో ఆపరేట్ చేయాలి. సో స్విచ్చెస్ అయితే క్వాలిటీ పెద్దగా లేదని చెప్పుకోవచ్చు. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా బాగాలేదు, నిజంగా చెప్పాలంటే బిల్డ్ క్వాలిటీ యావరేజ్గా ఉంది. కానీ ఇదైతే ఫైనల్ అయితే కాదు, అప్గ్రేడ్ అయితే అవ్వబోతుంది. అండ్ కమింగ్ టు రిమైనింగ్ చూసుకుంటే కనుక యాక్సెసరీస్, ఈ వెహికల్లో మనకి సెంటర్ స్టాండ్ అయితే ఉంది, సెంటర్ స్టాండ్ ఖచ్చితంగా ఉంటుంది. సో మీరు దాని గురించి ఇబ్బంది పడట్లేదు, కానీ దాన్ని యాక్సెసరీస్ కింద తీయించుకోవాలి. అండ్ దాంతోపాటు శారీ గార్డ్ కానీ లేడీస్ ఫుట్రెస్ కానీ అది కూడా మీకు యాక్సెసరీస్గా వస్తుందన్నమాట. 1,10,000 మీకు వచ్చేది ఏంటంటే 2 బ్యాటరీస్ వస్తాయి, వెహికల్ వస్తుంది, అంతే. రేపొద్దున మీరు ఇంకా ఒక ఎక్స్ట్రా ఒక 50 కిలోమీటర్లు కనుక కావాలనుకుంటే కనుక ఇంకొక 35,000 రూపాయలు పే చేయాలి. పే చేస్తే ఇక్కడ మీరు బ్యాటరీ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. అది మీకు సెకండ్ బ్యాటరీ ఉండబోతుంది. అంటే మీరు ఈ బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయిన తర్వాత ఆ బ్యాటరీ కూడా మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్ అయితే ఉందన్నమాట. అండ్ కమింగ్ టు బూట్ స్పేస్ కనుక చూసుకుంటే దీంట్లో మనకి ఒక ఫుల్ సైజ్ హెల్మెట్ అయితే ఖచ్చితంగా పడుతుంది. 26 లీటర్ బూట్ స్పేస్ అని చెప్పి కంపెనీ అయితే క్లెయిమ్ చేయడం జరుగుతుంది. ఇది మనకి ఫుల్ సైజ్ హెల్మెట్ అండి, దీన్ని మించిన హెల్మెట్ అయితే మనకు సైజ్ అయితే ఉండవు. ఖచ్చితంగా ఇది పడుతుంది అనుకుంటున్నాను నేను. సో చాలా ఈజీగా పెట్టేసింది. ఒకసారి మనం దీన్ని క్లోజ్ చేద్దాము. పట్టడం అయితే పట్టింది కానీ మన లాక్ అయితే పట్టట్లేదు, కొంచెం తగ్గింది. కానీ మనకి నార్మల్ స్కూటీకి ఉండే హెల్మెట్ అయితే పడుతుందని చెప్పుకోవచ్చు. కానీ ఇదైతే కొంచెం పట్టలేదు. చూడడానికి అందరూ ఈ రైడింగ్ హెల్మెట్స్ అయితే వాడరు కదా, సో ఇదైతే ఒక నెగిటివ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. కానీ బూట్ స్పేస్ అయితే మనకి చాలా ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. ఫుల్ సైజ్ హెల్మెట్ మనకి వేగా కానీ ఆర్ హెల్మెట్స్ ఏమైనా ఉంటే కనుక దీంట్లో ఈజీగా పట్టేస్తుంది. దీంట్లో మనకి ఛార్జర్ ప్లగ్ అయితే లేదు, వాళ్ళు ఇంకా దాన్ని ఇంక్లూడ్ చేయలేదు. సో అది మీకు ఇంక్లూడ్ చేసి ఒక ఫైనల్ వర్షన్ అయితే చెప్తారు. అండ్ దీంట్లో మీకు వచ్చే ఛార్జింగ్ ప్రకారం చూసుకుంటే కనుక 15 amp ఛార్జర్ అయితే వస్తుంది. సో దీని ప్రకారం మీరు ఈ వెహికల్ని 5.5 అవర్స్లో ఛార్జ్ చేయొచ్చు. 2 బ్యాటరీస్ అనమాట. సో ఒక బ్యాటరీ సెపరేట్గా ఛార్జ్ చేయాలంటే మీకు మీకు 1 గంట అయితే పడుతుందన్నమాట. అండ్ రేంజ్ పరంగా నేను చెప్పాను. ప్రైస్ పరంగా చూసుకుంటే కనుక 1,10,000 విత్ 2 బ్యాటరీస్. సో అది చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. దీనికి ఇంకో 10,000 మీకు ఛార్జర్కి అయితే పడుతుంది. సో ఓన్లీ వెహికల్ మాత్రమే వాళ్ళు ఇస్తారు. ఇంకో 10,000 మీరు కనుక ఛార్జర్ పెట్టుకుంటే 1,20,000 అవుతుంది. దీనిపైన మనం కనుక ఆన్ రోడ్ కనుక చూసుకుంటే ఇంకొక 15,000 అయితే పెరుగుతుంది, 15 యాక్సెసరీస్తో పాటు. సో మొత్తం మీద 1,35,000 అయితే అవుతుంది. 1,35,000కి వెహికల్ని మీరు కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు. ఎందుకంటే రేంజ్ పరంగా చూసుకుంటే 200 కిలోమీటర్ ప్రస్తుతం మార్కెట్లో 200 కిలోమీటర్స్ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ వెహికల్ అయితే లేదని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ అయితే మన ఛానల్లో రైడ్ రివ్యూ కూడా రాబోతుంది. ఇక్కడైతే మనకి మోటార్ ప్లేస్ అయి ఉంటుంది. ఈ మోటార్ వచ్చేసి మనకి PMSM మోటార్ అండి. 4.5 కిలోవాట్ నామినల్, 8.5 కిలోవాట్ పీక్ అనమాట. సో అది మనకి బెల్ట్ డ్రైవ్తో వెనకాల వీల్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఇదైతే చైన్ డ్రైవ్ అయితే కాదు, ఫస్ట్ అయితే వాళ్ళు దాన్ని చైన్ డ్రైవ్ కింద ఇంప్లిమెంట్ చేశారు, కానీ దీని అయితే వాళ్ళు బెల్ట్ డ్రైవ్ కింద మార్చారు. సో ఇక్కడైతే మనకి లేడీస్ ఫుట్రెస్ట్ అయితే వస్తుంది, శారీ గార్డ్ అయితే వస్తుంది. సో నేను అనుకోవడం ఏంటంటే మ్యాక్సిమం ప్రాబ్లం లేదనుకుంటున్నాను. సో మోటార్ పరంగా చూసుకుంటే ఏతల్లో వచ్చినట్టుగా మనకు ఆ రన్నింగ్ సౌండ్ అయితే రాదు. కాకపోతే టైర్ సౌండ్ కానీ వెహికల్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో వాళ్ళు బెల్ట్ ప్రకారంగా బెల్ట్ ఇచ్చినందుకు ఉపయోగం ఏంటంటే లైఫ్ అయితే ఎక్కువ వస్తుందని చెప్పారు. మనకి జనరల్గా చైన్లో చూసుకుంటే కనుక లైఫ్ కొంచెం తక్కువ వస్తుంది, మనం దాన్ని లూప్స్ చేసుకుంటూ ఉండాలి. కాకపోతే ఈ బెల్ట్ డ్రైవ్లో మనకి లూప్స్ అనేవి అవసరం లేదని చెప్పుకోవచ్చు. అండ్ కమింగ్ టు వారంటీస్ కనుక చూసుకుంటే 3 years మనకి కంట్రోలర్ పైన, మోటార్ పైన, బ్యాటరీ పైన అండ్ బెల్ట్ పైన కూడా మొత్తం అయితే 3 years వారంటీ అయితే వస్తుంది. సో అది ఫ్రెండ్స్, వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. సింపుల్ వన్ యొక్క వాక్ అరౌండ్ రివ్యూ అనమాట. దీని తర్వాత మనకి రైడ్ రివ్యూ కూడా రాబోతుంది. సో వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈవీ ట్రావెల్ ఎక్స్పీ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. ఇట్స్ ఆదిత్య సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, జై హింద్.